పోలవరం పూర్తయితే ఆ 7 మండలాల ప్రజలకు గాని వారందరికీ పునరావాసం కల్పించడం చాలా ఇబ్బంది అవుతుంది. ఒక రాష్ట్రం కట్టే ప్రాజెక్టులు కనుక గ్రామాల్లో తెలంగాణలో ఉంటే పునరావాసం వీళ్ళకి కల్పించడం ఇబ్బంది అవుతుంది. ఎప్పుడైనా ఆ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అడ్డు తగులుతుందనే ఆ సత్వర న్యాయం జరగాలని ఆ రోజు ఇమ్మీడియట్లీ నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ తీసుకొచ్చి కలపడం జరిగింది. కానీ దీంట్లో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయాలని కానీ అలాగే ఆంధ్ర ప్రజలకు అన్యాయం చేయడం కానీ కాదు. అక్కడ ఉన్న సమస్యను పోలవరం కంప్లీట్ కావాలి, అలాగే వాళ్ళకు విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం కావాలంటే ఈ ముంపు ప్రాంతాల ప్రజలు చేసే ఆందోళన కానీ వాళ్ళకి ఇచ్చే హామీ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ 7 మండలాలను వాళ్ళకి కలపడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకొని వారిని ఒప్పించి వాళ్ళకి పునరావాసం కల్పించడం కానీ వారికి నష్టపరిహారం ఇవ్వడం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది, న్యాయం చేస్తుంది అనే ఒక నమ్మకం కొద్దీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండి కూడా ఈ యొక్క అంశాన్ని తీసుకొని చేశారు. కానీ ఈ అనవసరమైన అంశాన్ని తీసుకొచ్చి డిస్కస్ చేయడము రాజకీయ ప్రయోజనానికే 7 మండలాల విషయం మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకు న్యాయం చేయాలని ఇందాక ఎవరో మాట్లాడారు, సున్నాన్ రాజయ్య గారు. వాళ్ళు చేసినప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ కూడా ఆ దీక్ష చేసినున్న వాళ్ళకు మద్దతు తెలిపినా ఈ రోజు ఆ మండలాలు వెనుకకు వచ్చేటియా, వాటి మీద కాంపెన్సేషన్ వచ్చేదా, ఏదో ఒకటి జరిగేది. ఆ రోజు అధికారం ఉంటే చాలనుకున్న బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు సత్యపూస మాటలు చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మరు. ఓకే అండి కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ప్రత్యేకించి 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే ప్రత్యేకించి దానికి బదులుగా 299 టీఎంసీలకు బదులుగా 558 టీఎంసీలు నది జలాల వాటా అడుగుతుంది. అది కుదురుతుంది అనుకోవచ్చు? అది ఏదైనా సాధ్యమా అసాధ్యమా అనేది మనం నిర్ణయించలేం మేడం. అక్కడ ఉన్న టెక్నికల్ ఆస్పెక్ట్ లో ఇప్పుడు బీజేపీ ఏమనుకుంటుంది, దానికి తెలంగాణ రాష్ట్రానికి ఆ 299 టీఎంసీలు సరిపోతాయని అనుకుంటుందా బీజేపీ? లేదంటే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా దానికి బదులుగా 558 టీఎంసీల జలాలు అనుకోవచ్చు? వాటి గురించి ఇప్పుడు చర్చిస్తున్నారు మేడం. వాటి మీద అవుట్పుట్ ఏమొస్తుంది, వీటి ఇద్దరి మధ్య కనుక అవగాహన కరెక్ట్ లేకుండా ఆ ఒక అంశం మీద ఏదైతే కేంద్ర ప్రభుత్వము కలుగు చేసుకొని ఆ యొక్క నీటి వాటాని ఇస్తే తెలంగాణకు ఎలా తరలిస్తారు, ఎలా వాటిని ఏ విధంగా ఉపయోగించుకుంటారు, వాటిని అన్నింటినీ సాధ్యాసాధ్యాలను అలాగే టెక్నికల్ ఎక్స్పర్ట్ ను కానీ ఇంజనీర్స్ ను కానీ అలాగే ఇరిగేషన్ శాఖ వాళ్ళను కానీ అలాగే ఏదైతే వీళ్ళు శాస్త్రీయంగా జరిగేది ఉంటుంది కాబట్టి నిపుణులతో చర్చించి వాటి సాధ్యాసాధ్యాలతోటి ఎవరికి ఎంత చేయాలి, అక్కడ నీటి లభ్యత ఎంత ఉంది, వారికి ఎంత చేయాలి, ఇదంతా ఒక చర్చించుకొని వాటి మీద కూర్చొని చర్చించుకుంటే ప్రజా సమస్యలన్నిటి ఎప్పటికైనా మనం ఏదో ఆరోపణ చేయగానే సమస్య జారదు. కూర్చొని మాట్లాడుకుంటే చర్చల ద్వారా. ఓకే అండి కృష్ణారెడ్డి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తారండి. ఎస్ వెంకట్ గారు, చూస్తున్నట్లుగా 299 టీఎంసీలకు బదులుగా 558 టీఎంసీలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుంది. ఇందాక మరి కిషోర్ గారు కూడా ఈ మాట అయితే అన్నారు. ఆయన కూడా ఏమన్నారంటే కూడా పాపులేషన్ రేషియో పరంగా చూస్తే ఎక్కువగా ఇప్పుడు ఏపీకి ఇంత మేర ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో 299 టీఎంసీల నీరు సరిపోతుంది, ఇంతకంటే ఎక్కువ ఇస్తే కూడా ఏపీలో ఎడారి ప్రాంతంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు ఇందాక కిషోర్ గారు. అది బచావత్తో ట్రిబ్యునల్ అని చెప్పేసి దాని సిద్ధాంతం ప్రకారం అది పాపులేషన్ బేస్ గా చూడరు, యాక్చువల్గా క్యాచ్మెంట్ ఏరియాని బేస్ చేసుకుని చూస్తారు. ఇప్పుడు నది పరివాహక ప్రాంతం ఉంటుంది, అది ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంటుంది అనేది కూడా చూస్తారు. ఇప్పుడు జియోగ్రఫికల్ బౌండరీలో మన ఇక్కడ ప్రాంతం ఉన్నప్పుడు దాంతోపాటు అది ఎట్లుంటుందంటే వీవర్డ్ సైడ్ అంటే పైన ఎత్తు ప్రాంతము కింద ప్రాంతం అని ఉంటుంది. ఇప్పుడు అది కృష్ణానది విషయానికి వచ్చినప్పుడు దానికి ప్రత్యేకంగా వాళ్ళు ఏదో లిఫ్ట్ ఇరిగేషన్ ఇలాంటి పెట్టాల్సిన అవసరం లేదు, ఆంధ్ర నుంచి ప్రత్యేకంగా వాళ్ళ ప్రభుత్వం కానీ లేకపోతే వారు కానీ. కానీ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు తప్పకుండా దాని లిఫ్ట్ అనేది